దసరా పండగ అయిపోయిన తర్వాత జనాలు కర్నూలు నుంచి రావడం జరుగుతుంది ఇక్కడ ట్రైన్లో. మరియు గద్వాల్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వెళ్తున్నారు స్టూడెంట్స్, జాబ్ చేసేటోళ్ళు. చూడొచ్చు ఇక్కడ వెహికల్స్ ఎలా ఆగాయో. బయట మాత్రం ఆటోలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యలపై తర్వాత తీస్తాను వీడియో. ఇప్పుడైతే చాలామంది వెళ్ళారు హైదరాబాద్కి. చదువుకునే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. గద్వాల నుంచి చాలామంది వెళ్ళారు. ఇంకా ప్లాట్ఫామ్ పైన ఎవరైనా ఉన్నారా అని వాళ్ళతో మాట్లాడుతాను. ఇప్పుడైతే హంద్రీ ఎక్స్ప్రెస్ వెళ్ళింది కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. చూడండి వెహికల్స్ ఎలా ఆగాయో. ఇంకా చాలా ఎక్కువగా ఆగాయి. నేను కొద్దిగా లేట్ వచ్చా. చాలామంది వెళ్తున్నారు, పేరెంట్స్ డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నారు ఇక్కడ గద్వాల్. మరియు కర్నూలు నుంచి కూడా కొందరు పబ్లిక్ రావడం జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడికి గద్వాల్ రైల్వే స్టేషన్ ముందర చూడండి చాలా రిపేర్ వర్క్ జరుగుతుంది. ఇక్కడైతే ఆపేశారు, ఎలాంటి వర్క్ జరగట్లేదు. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చెప్తా ఇప్పుడు వచ్చే బండి కానీ ఏమో కానీ ఈ బండికి అయితే ఫుల్ పబ్లిక్. నువ్వు ఎక్కడి నుంచి? మాది కొత్తపల్లి ఈ విలేజ్ గద్వాల. కాకపోతే మేము ఇంకా 5 కిలోమీటర్లు అంటే ఇటుకెళ్ళి లోకల్నే ఉంటాము కదా. కొంచెం పల్లె 5 కిలోమీటర్లు బయటకు ఉంది మా ఊరు. ఇంకా మేము గద్వాలనే తిరుగులాడుతుంటాం, మాకు తెలిసి పబ్లిక్ సంగతి. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను కొత్తపల్లి నుండి వచ్చిన గద్వాల అంటున్నా. అంటే ట్రైన్ ఎక్కి వచ్చినావా లేకుంటే ఎక్కడ? సగల మోటార్ మీద వచ్చిన, నేను బండికి వచ్చిన, మా తమ్ముళ్ళ నుంచి పనికి వచ్చిన హైదరాబాద్కి. ఎట్లా నిలబడిపోయినారా వీళ్ళు పబ్లిక్? నిలబడిపోయినారు, జాగా లేదు నిలబడడానికి కూడా. పిల్లలకి వాళ్ళకి చాలా ఇబ్బంది ఫుల్ గడిది అవుతుంది. కొద్దిగా ట్రైన్ కూడా టైంకి రాలేనట్టుంది కదా, లేట్ వచ్చింది. లేదు 6:30 పోయింది, 6:30-8 నిమిషాలు పోయింది. ఈ అబ్బాయిది ట్రైన్ మిస్ అయిందంట. బాబు నీ పేరు ఏం పేరు? నా పేరు రామ్. నువ్వేం చదువుతున్నావు? బీఎస్సీ నర్సింగ్. ఓకే, అగ్రికల్చర్కి సంబంధించినది. నర్సింగ్ మెడికల్. ఇట్లా ట్రైన్ మిస్ అయింది, పబ్లిక్ ఎక్కువ ఉన్నారా లేట్ అయింది అనేది? లేట్ వచ్చినావా? పబ్లిక్ ఫుల్ ఉన్నారు. కర్నూలు నుంచి ట్రైన్ ఫుల్ ఉంది. అయినా ఆల్రెడీ కాలేజీలో ఓపెన్ అయినాయి కాబట్టి అందరు వెళ్తారు. మేము నెక్స్ట్ ట్రైన్కి వెళ్దామని అయినా. నెక్స్ట్ ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది? 8. ఇట్లా బయట తినేసి వస్తారా మీరు ఫ్రెండ్స్? టిఫిన్ చేసి వస్తాం. థ్యాంక్ యూ. షెడ్ చేస్తున్నారు, కొద్దిగా తొందర వేస్తే బాగుంటుంది షెడ్. ఇక్కడ పబ్లిక్ ఆగడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నిలబడడానికి వర్షం టైంలో మరియు ఎండ ఉన్న టైంలో చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడనే మెయిన్ ఎంట్రన్స్ ఉంది, ఇక్కడనే ఎక్కువ మంది నిలబడతారు. ఇక్కడ ఉన్న చోటు కూడా చూడండి, అక్కడి వరకు ఆ లాస్ట్లో కూడా ఎక్కువ మంది పోరు. అక్కడ కూడా కొద్దిగా రిపేర్ వర్క్ జరుగుతుంది. ఇవి తొందరగా అయితే చాలా మంచిది. ఇక్కడ కుక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి కుక్కల వల్ల ఏమన్నా సమస్యలు? చూడండి ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. చూడండి ఇక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది, త్వరగా పూర్తి చేస్తే మంచిది. ఇక్కడ పొక్లింగ్ ఉంది చూడండి. చాలా వరకు ఇక్కడ షెడ్ లాంటిదే లేదు, ఇక్కడ ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నారు. చూడండి కుక్కలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో 9 నిమిషాలకి ఒక కుక్క కరుస్తుంది, ర్యాబిస్ రోగం వస్తుందంట. మరి చాలా జాగ్రత్తగా ఉండండి కుక్కల విషయంలో. ఇక్కడ చూడండి రిపేర్ వర్క్ ఎలా జరుగుతుందో. చాలా వరకు నిలబడడానికి ఇక్కడ షెడ్ లేదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ లేదు, అక్కడ లేదు, మొత్తానికి ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్తో మాట్లాడదాం. వాళ్ళు ట్రైన్ మిస్ అయ్యారంట, వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారు. ఎలా ఉంది పబ్లిక్ అక్కడ ట్రైన్లో? మార్నింగ్ 6:30కి ఒక ట్రైన్ ఉంటుంది. అది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఓపెన్, ఒకటేసారి రష్ అక్కడ నుంచే స్టార్టింగ్ అక్కడ నుంచి ట్రైన్ చాలా రష్ వచ్చింది. సో మాకు ఇక్కడ నిలబడడానికి స్పేస్ కూడా లేదు. అట్లా అని చెప్పేసి మేము నెక్స్ట్ పోదామని చాలా ఆగినాం. కానీ ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందిగా మొత్తం చాలా గలీజ్గా ఉన్నాయి చెప్పాలంటే. ఇంకేమని చెప్పాలి, చాలా మంది నిలబడి పోయినారా? చాలా మంది అసలు మాకు నిలబడానికి స్పేస్ లేదు. మేము ఎందుకున్నాం అంటే అసలు నిలబడానికి మాకు పెట్టుకోవడానికి బ్యాగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటే కూడా మేము నిలబడిపోతుంటివి. అక్కడ కాలు పెట్టడానికి కూడా సందు లేదు. అందుకే మేము ఇక్కడ నెక్స్ట్ టైం పోదామని చెప్పి ఆగేసి ఉన్నాం. రైల్వే స్టేషన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఇబ్బందులు అంటే ఇంత మొత్తం అసలు క్లీన్నెస్ లేదు చెప్పాలంటే. దారిన పోతుంటేనే మొత్తం ఎట్లా పడితే గలీజ్ ఎక్కడ అసలు నీట్నెస్ మెయింటైన్ చేస్తలేరు చెప్పాలంటే. కదా ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్. ఇద్దరా? సేమ్ కాలేజా? లేదు, అంటే ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్. అంటే ట్రైన్ అసలు డోర్ దగ్గర నిలబడ్డారు చాలామంది. అసలు కింద
కొంచెం మరీ హెవీ ఏంటంటే రైస్ బ్యాగ్ ఉంది కాబట్టి పట్టుకొని కూడా అని చెప్పి పెట్టడానికి కూడా ప్లేస్ లేదని చెప్పి మేము ఇంకా వెయిట్ చేసినాం. ఆడ ఏమైందంటే చాలామంది డోర్ దగ్గర కింద చేసి నొక్కితే కింద పడతాడు. యాక్చువల్ చాలా ఫుల్ ఉంది రష్. ఇట్లా రష్ ఉంటే చాలా కష్టం, నీట్నెస్ కూడా లేదు అసలు ట్రైన్. అక్కడ మేము ఉన్నాం కానీ చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళు పోలేక అక్కడనే నిలబడి నిలిపోయారు. వాళ్ళు అట్లా ఇన్ కేసు వాళ్ళు పోతే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. మేమే ఎట్లాగో నార్మల్గా బ్యాగ్స్ జనరల్ మ్యాన్ ఎట్లా పోతారు, చిన్న చిన్న పిల్లలు చాలా ముసలి వాళ్ళు ఎట్లా పోతారంటే చాలా ఇబ్బంది పడతారు. ఇట్లా దానికి సజెస్ట్ ఏంటంటే మధ్యలో ఇంత గ్యాప్ వేయకుండా ఏదో ఒక ట్రైన్ పెట్టాలని నేనైతే అనుకుంటున్నా. గ్యాప్ ఉన్నది గంటకాలం వచ్చేసేలే, కానీ మరీ ఇలాంటి టైంలో కాలేజ్ స్కూల్ టైంలో అయితే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఇది ఏమైనా కొద్దిగా ట్రైన్లు ఎక్కువ పెంచితే బాగుంటుందంట పండగ టైంలో, లేకుంటే మామూలు టైంలో? మా పండగ టైంలో మామూలు టైంలో ఏంటంటే ఇలాంటి టైంలో అయితే పెంచితే బాగుంది. ఎందుకంటే మామూలు టైంలో ఎలాగో డైలీ ఎలాగ నడిస్తే అలా నడుస్తాయి. ఇట్లాంటి టైంలో ఏంటంటే నార్మల్గా కాలేజ్ అన్నీ ఒకటే పంపుతాయి, స్కూల్ ఓపెన్ అవుతాయి, ఎట్ ఏ టైంలో రష్ ఎక్కువ అవుతుంది. కాబట్టి స్పెషల్గా ఇట్లా టైంలో ఒకటి వేస్తే బాగుందని చిన్న సూచన, అంతేనా. ఐటమ్స్ తిన్న తర్వాత ఇక్కడ పడేయడం జరిగింది. మరి ఎవరు పడేశారు? రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ క్యాంటీన్ వాళ్ళు పడేశారా, లేకుంటే పబ్లిక్ వాళ్ళు పడేశారా? పబ్లిక్ పడేయరు ఇక్కడ. మొత్తానికైతే ఇక్కడ రైల్వే స్టేషన్ వాళ్ళే పడేయడం జరిగింది. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడ రిపేర్ వర్క్ కూడా జరుగుతుంది పక్కనే. ఇక్కడ చూడొచ్చు మనం జేసీపీ అది ఉంది. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పెద్ద గుంతల్లాగా చేయడం జరిగింది. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది రైల్వే స్టేషన్లో. కొద్దిగా మెయింటైన్ చేయట్లేదు, నీట్గా అనిపిస్తుంది. చాలా మంది కూడా చెప్తున్నారు. ఇక్కడ చుట్టుముట్టు కూడా అలానే ఉంది. ఇక్కడ రైల్వే ట్రాక్లో కానీ, రైల్వే ట్రాక్ ఇక్కడ పక్కన కానీ, ఇక్కడ వచ్చేసి ఇటుకల కాడ కొత్తగా స్టాప్ పెట్టారంట. అక్కడ కూడా పబ్లిక్ ఎక్కుతారు. ఇంకా ఎక్కువ అవుతుంది పబ్లిక్. ఇక్కడ గద్వాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. పండుగల టైంలో చాలామంది స్టూడెంట్స్ వెళ్తారు, ఆ ఇబ్బందులే ఉన్నాయి ఇక్కడ. కుక్కలు అల్లియడానికి చాలా పెద్ద కట్ట పట్టుకోవడం జరిగింది. ఆ కుక్కలు కూడా మనుషుల మీదకి వచ్చేటట్టు కుక్కలు ఉన్నాయి. నేనే అక్కడ నిలబడలేకపోయాను. ఇంకా పిల్లలు ఏం నిలబడతారు, పెద్దలు ఏం నిలబడతారు? అదేంది, కుక్కలు అంతగానం అరుచుకుంటూ వస్తున్నాయి. అవి దాని పని అవి చేసుకుంటున్నాయి, కానీ కొద్దిగా భయం కూడా ఉంది జనాలకి. ఇక్కడ మనకు సమాచారం ప్రకారం టికెట్స్ రేట్స్ ఇంకా పెరిగాయంట. ఇక్కడ ఆడవాళ్ళని వాళ్ళు బస్సు ఎక్కడం వల్ల మగవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది కాక ఇక్కడ టికెట్ ప్రైస్ తక్కువ రైల్వే స్టేషన్లో. రైలు ఎక్కితే టికెట్ తక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువ మంది రైలుకి పోతారు. ఇక్కడ వచ్చేసి గద్వాల్ జంక్షన్ కాబట్టి ఇంకా పబ్లిక్ ఇక్కడ నుంచి రైలుకే వెళ్ళడానికి చూస్తారు. ముఖ్యంగా పైసలు లేని వాళ్ళు, స్టూడెంట్స్ కొద్దిగా కంఫర్ట్ కూడా ఉంటుంది, పొద్దుగాల వెళ్ళొచ్చు. మరియు టాయిలెట్స్ ఇవి కూడా ఉంటాయి ఫెసిలిటీ. ట్రైన్లు కూడా కొద్దిగా లేట్గా వస్తున్నాయి. ఇప్పుడైతే 100 ఎక్స్ప్రెస్ ఒక 4 నిమిషాలు లేట్ వచ్చిందంట. మామూలుగా అయితే పోయిన ఆదివారం మా డాడీ విజయవాడకి వెళ్ళేటప్పుడు చాలా ట్రైన్ లేట్ వచ్చింది, గుంటూరుది. ఇది చాలా ఇబ్బందికరం, ట్రైన్లు చాలా వరకు లేట్ వస్తున్నాయి. నేను కూడా చదివాను. ఇక్కడ నుంచి ఎలా ఉందంటే పరిస్థితి, నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. ఇలా ఉంది పరిస్థితి. నన్ను చూసి వాళ్ళకు పడట్లేదు, నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు వచ్చి పదే నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎందుకు వచ్చావు అని. ఎవరైనా రావచ్చు, ఇది రైల్వే స్టేషన్, రాకూడదని ఏమైనా ఉందే? కనీసం ప్లాట్ఫామ్ టికెట్ కూడా లేదు ఇక్కడ. రాకండి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా అని అయినా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ రైల్వే స్టేషన్? కానీ దసరా పండగ తర్వాత చాలామంది ఇక్కడ గద్వాల నుంచి వెళ్తున్నారు హైదరాబాద్కి. పొద్దుగాల 100 ఎక్స్ప్రెస్ వెళ్ళింది. ఇప్పుడు ఎలా ఉన్నారు పబ్లిక్ అని చూపించబోతున్నాను. పొద్దుగాల మాత్రం చాలామంది పోయారంట, నేను చూపించలేకపోయాను, ఇప్పుడు చూపిస్తాను. అక్కడ నుంచి పబ్లిక్ ఎలా ఉన్నారో ఈ లాస్ట్ వరకు ఉన్నారు చూపెడతాను. అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది. పొద్దుగాల మాత్రం ఇబ్బంది పడినట్టున్నారు, మనకు క్లియర్గా తెలియదు. చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళు ప్రయాణానికి, వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ఎంప్లాయీస్ వెళ్ళబోతున్నారు. ఇక్కడ చూడండి, చిన్న క్యాంటీన్ ఇది, రైల్వే క్యాంటీన్. ఎలా ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్, స్వీటు, ఇవి బన్నులు, కారాలు, ఇలా రకరకాల బఠానీలు ఇలా ఉన్నాయి. తినండి, బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ప్రయాణికులు ఎలా ఎక్కుతున్నారో, ఇక్కడ దిగేతోళ్ళు దిగుతున్నారు, ఎక్కేతోళ్ళు ఎక్కుతున్నారు. ఎలా ఉంది పబ్లిక్ అని చూపిస్తాను లోపల. పబ్లిక్ అక్కడ నుంచి వస్తున్నారు, అక్కడ ఆగుతుందేమో అంతవరకు అని అనుకున్నారు, కానీ ట్రైన్ కొద్దిగా చిన్నగా ఉంది. అందరూ ముందరికి వచ్చి ఎక్కుతున్నారు. అక్కడ సీట్లు లేవు, కొందరు ఇక్కడికి వస్తున్నారు. అక్కడ నుంచి చూడండి, కాచిగూడ ఎక్స్ప్రెస్ ఒక 15 నిమిషాలు లేట్ అయినా తొందరగా వెళ్తుంది, సంతోషం. కొద్దిగా పబ్లిక్ కూడా తక్కువగానే ఉన్నారు. 100 ఎక్స్ప్రెస్ అయితే నిలబడి వెళ్ళారంట. మరి ఇక్కడ చూడండి, రన్నింగ్లో ఎక్కుతున్నారు, చాలా జాగ్రత్తగా ఎక్కండి. నేను ఎక్కేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.
ఒకసారి ట్రైన్ రన్నింగ్లో ఎక్కడానికి ట్రై చేశాను, కొద్దిగా స్లిప్ అయ్యాను, కింద పడ్డాను. మరియు బస్సు కూడా రన్నింగ్లో ఎక్కడం జరిగింది. ఇలా జరుగుతున్నాయి ప్రమాదాలు కాబట్టి జాగ్రత్త ఎక్కండి. రైల్వే స్టేషన్ కాడ ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి, రన్నింగ్లో ఎక్కడానికి చూస్తుంటారు. ఇక్కడ వచ్చేసి డోర్ల కాడ కూర్చునేటప్పుడు జాగ్రత్త, అక్కడ కింద ప్లాట్ఫామ్ తాకుతుంది, కొద్దిగా ఎత్తు కిందికి పైకి ఉంటాయి ప్లాట్ఫామ్లు. ఒకవేళ ఇక్కడ మంచిగా ఉంది అని పెట్టి కాళ్ళు అక్కడ పోయినాక అది కొద్దిగా పైకి ఉంటే ప్లాట్ఫామ్ కింద కాళ్ళకి దాకుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగిన మన లైఫ్ పోతుంది. నిలబడేటప్పుడు కూడా అక్కడ డోర్ల కాడ చాలా జాగ్రత్తగా ఉండండి, నా విజ్ఞప్తి.